డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలు ఆపుతానంటూ ఏకంగా పుతిన్నే డైరెక్ట్గా రెచ్చగొట్టేశాడు. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రష్యా యొక్క షిప్పుల్నే సీజ్ చేయడం జరిగింది అమెరికా. అది ఎప్పుడూ జరగలేదండి. ఈవెన్ కోల్డ్ వార్ ఎరాలో కూడా జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడంటే దీని వెనకాల ఒక పెద్ద వ్యూహం ఉందండి. చాలా లోతుగా మనం చూడాలి. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం గత ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలయ్యి, అంటే గత 4 సంవత్సరాలు ఉండడం వల్ల రష్యా బలహీనంగా ఉంది. ఇది ఒక పేపర్ టైగర్ అని ట్రంప్ చెప్తున్నాడు. నెంబర్ 1. కాబట్టి రష్యా అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయలేదు. కాబట్టి రష్యా బలహీనతను బయటపెట్టడం. రెండోది ఏంటంటే రష్యా ఏది చెప్తే అది నాటో దేశాలు, యూరోప్ దేశాలు ఒప్పుకోవడంలా. డైరెక్ట్గా మీరు ఉక్రెయిన్ని సగాన్ని రష్యాకి ఇచ్చి పుతిన్కి ఇచ్చి శాంతి ఒప్పందం చేసుకోమంటే ఇది యూరోప్ నాటో దళాలు ఒప్పుకోవడంలే. నాటో దేశాలు ఫ్రాన్సు, బ్రిటను, ఎస్తోనియా, లాత్వియా, ఈ యొక్క జర్మనీ ఒప్పుకోవడంలే. కాబట్టి ఇప్పుడు రష్యాని రెచ్చగొడితే రష్యా నాటో మీద దాడి చేస్తే ఈ నాటో దళాలు ప్రస్తుతం యూరోప్ దేశాలు తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటి బలహీనత బయటపెట్టడం. చూసారా, డొనాల్డ్ ట్రంప్ రష్యా బలహీనతను బయటపెడుతున్నాడు, అటాక్ చేయలేకుండా చేపించే డైరెక్ట్గా రెచ్చగొట్టి నాటో బలహీనతను కూడా బయటపెడుతున్నాడు. అంటే ఏంటి, యుఎస్ ఈజ్ ద పవర్ అని వాటికి రెండింటికి చెప్తున్నాడు. అదే పక్కన చైనాకి వార్నింగ్ ఇస్తున్నాడు. చూసారా, నీ రష్యా నీ ఫ్రెండ్ అయిన పుతిన్ డైరెక్ట్గా సీజ్ చేసేస్తున్నా, నా అట్లాంటిక్ మహాసముద్రంలో దమ్ముంటే కాసుకోండి.